ఐఐటిలో గ్రాడ్యుయేషన్ అలాగే చిన్న టిన్ సెట్లో ప్రారంభమైన బిజినెస్ ఈ రోజు 100 కోట్ల బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇంతటి బ్రాండ్ కి ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా వదలలేకపోయిందంటే ఆలోచించాలి. మరి ఏంటా బ్రాండ్ అని ఆలోచిస్తే ఒక పాడైపోయిన షెడ్ లో ప్లాస్టిక్ కుర్చీలు అలాగే ఏసీ కూడా లేని రూమ్స్, కానీ కలలు మాత్రం వాళ్ళవి పెద్దయి. ఐఐటి బాంబే గ్రాడ్యుయేషన్స్ లో ప్రభ్, కిరణ్ అలాగే సిద్ధార్థ్ ఇద్దరు కూడా ఐఐటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ప్రారంభం చేసిన ఫ్యాషన్ బ్రాండ్ ఏదైతే ఉందో బీవే కఫ్ అని చెప్పొచ్చు. వారి మొదటి ఆఫీసు ముంబైలోని ఒక స్లమ్ ఏరియాలో స్టార్ట్ చేశారు అండ్ కేవలం 6,000 రూపాయలు అద్దెతో స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఫ్యామిలీ సపోర్ట్ తోటే బిజినెస్ ప్రారంభించారు. వాళ్ళు తయారు చేసిన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టీ షర్ట్స్ అన్ని కూడా తక్కువ ధరలో స్టూడెంట్స్ కి అట్రాక్ట్ చేసేలా స్టార్ట్ చేశారు. అది హిట్ అవ్వడము, ఒక నెలలోనే వాళ్ళు 75,000 మంది ఫేస్బుక్ ఫాలోవర్స్ ని ఎలాంటి ఖర్చు లేకుండా సంపాదించుకున్నారు. అండ్ డిజైన్స్ అండ్ ప్రొడక్షన్స్ అలాగే మార్కెటింగ్స్ అన్ని కూడా ఇంట్లో నుంచే చేయడం జరిగింది. ఆ విధంగా ఇన్కమ్ రావడం జరిగింది. అయితే 7 years లోనే 1 crores ప్లస్ ఉత్పత్తులు అమ్మడం జరిగింది. అదే విధంగా 60 లక్షల మంది యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా వారిని దాటించలేక బ్రాండ్ లో మెజారిటీ షేర్ కూడా తీసుకోవడం జరిగింది. కన్క్లూజన్ ఏంటంటే, మనం ఆలోచిస్తే మన కళ్ళు అనేది కలలు కంటూ ఆలోచించుకోవడం కాదు, నమ్మకం అలాగే ప్రయత్నాల మీద మనము కనుక ఫోకస్ చేస్తే ఈ యొక్క స్టోరీలో టిన్ సెట్ నుంచి ప్రారంభమై ఈ రోజు బ్రాండ్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా నిర్మించారో అండ్ మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. మరి ఇలాంటి అప్డేట్స్ అండ్ స్ఫూర్తిదాయకమైన విజయ గాథలు ఏవైతే ఉంటాయో, సక్సెస్ స్టోరీస్ ను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లంటూ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.